హాయ్ అండి. ఇది బండి మీద దొరికే చాట్ కర్రీ అండి. దీనికి తయారు చేసే విధానం చెప్తున్నానండి. ఆలు, మటరు, టమాటర్ అండి. ఇది చేసే విధానము, స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, చాట్ మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేయాలండి. ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి ఇవన్నీ వేసాక మిశ్రమం బాగా కలపాలండి. అది చక్కగా పేస్ట్ అయ్యాక దాంతో ఇది వేయాలండి, శనగలు, దాని తర్వాత ఆలు. ఇవన్నీ మిశ్రమం చక్కగా పేస్ట్ అయిన తర్వాత ఆలు వేయాలండి. ఆలు అయిపోయిన తర్వాత బాగా దానికి కలపాలి. అవి చక్కగా కలిసిన తర్వాత మటర్ వేయాలి. మటర్ కూడా చక్కగా దానిలో ఆ పేస్ట్లో చక్కగా కలవాలండి. కలిసిన తర్వాత దానికి మంచిగా కలపాలి కొంచెం వేడైన వరకు. దాని తర్వాత ధనియాల పొడి, చాట్ మసాలా మళ్ళీ కొంచెం కొంచెం వేయాలండి. కావలసినంత మళ్ళీ ఉప్పు చూసి మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. లాస్ట్కి చోలే మసాలా కూడా వేయాలండి. వేసిన తర్వాత చక్కగా కలపాలి. చాలకపోతే మళ్ళీ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. అది చూసిన తర్వాత కొంచెంసేపు తర్వాత మనం ఇది కస్తూరి మేతి కూడా వేసుకోవాలండి. వేసి చక్కగా మిశ్రమం కలిపాక టేస్టీ ఆలు చనాల కర్రీ అయిపోయిందండి. చాట్ మసాలా, ఇది చాట్ కర్రీ అండి. ఒకసారి చేయండి, దీనికి మంచి టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు టేస్ట్ చేస్తేనే తెలుస్తుందండి. దీన్ని చక్కగా చేయండి. అంతే. ఇప్పుడు దీంట్లో కొంచెం మిక్చర్, కొంచెం ఉల్లిపాయలు, ఇంకా కావాలంటే కొంచెం కర్డ్ వేసుకొని రెడీ చేసుకోండి.